వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ నిరసన, సీఎం దిష్టిబొబ్బ దహనం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం జనగామ ముస్లింల సేవా కార్యక్రమం. కర్నూలు కల్లూరు పరిధిలో ఫ్లెక్సీ వివాదం. తాడిపత్రి విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసుల ఆదేశం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా పోచారం కుర్రములపర్తి మున్సిపాలిటీ లక్ష్మీనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉత్సవ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భారీగా డప్పు చప్పుళ్లు, కోలాటాలతో నిమజ్జన శోభాయాత్రను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గణనాథుడి నామస్మరణతో సందడి చేశారు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండనుండటంతో పోలీసులు బలగాలు అన్ని ఆ కార్యక్రమానికి కేటాయించారు. దీంతో భద్రతా కారణాల రీత్యా తాడిపత్రిని తాత్కాలికంగా విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు ఆదేశించారు. సీఎం పర్యటన పూర్తయ్యాక తిరిగి రావాలని సూచించారు. అయితే పోలీసుల ఆదేశాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని పెద్దిరెడ్డి కోరినట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలోని సాయి శ్రీ గ్రాండ్ వే కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 11 రోజుల ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు కార్యక్రమాలు ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లడ్డు వేలంపాట, కలశం వేలంపాట రికార్డు స్థాయిలో జరిగాయి. అనంతరం గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జన శోభాయాత్రకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కటాక్షం, దీవెనలు కోరుకున్నారు. ఉత్సవాల భాగంగా వివిధ రకాల భక్తి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కాలనీ వాసుల సహకారం ఎంతో అమూల్యమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సురేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, సాయిరాం, రాఘవేంద్ర, చెరుకూరి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, మధుబాబు, నారాయణ, గొస్కుల శ్రీనివాస్, క్రాంతి, నరేష్, శ్రీధర్, కిరణ్, సంజీవరావు, శ్యామ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరాజుతో పాటు మహిళా భక్తులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోటపల్లి మండల కేంద్రంలో యూరియా ఎరువుల కొరతతో మహిళా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి లైన్లో నిలబడిన ఎరువు అందడం లేదు అని, ఎవరికీ కనికరం లేదు అని, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బస్తాలు ఇంటికే వచ్చేవి అని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మహాగణపతి విగ్రహాన్ని శనివారం అంగరంగ వైభవంగా గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి నేతృత్వం వహించారు. జిల్లా కేంద్రంలోని 100 ఫీట్ల రోడ్డు వద్ద 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల ఊరేగింపుతో గణనీయంగా శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లక్కీ డ్రాలో 116 కేజీల భారీ లడ్డూను రామగుండం ప్రాంతానికి చెందిన అశోక్ శర్మ గెలుచుకున్నారు. ఆయనకు నిర్వాహకులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 9 రోజుల పాటు అంజనీపుత్ర ఎస్టేట్స్ మండపంలో భక్తులకు నిత్య అన్నదానంతో పాటు ఏర్పాటు చేశారు. నిమజ్జన శోభాయాత్రలో సంస్థ ఉద్యోగులు, భక్తులు, మహిళలు ప్రత్యేక వేషధారణలో నృత్యాలు చేస్తూ బ్యాండ్ల వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని ముగించారు.
జనగామ జిల్లా లింగాలగనపురం మండలానికి చెందిన మాణిక్యపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చౌదరిపల్లి సతీష్ సుమారు 300 వాటర్ క్యాన్లను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామస్తులు సతీష్ను అభినందిస్తూ మాట్లాడుతూ మా గ్రామంలో జరిగే సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండేది సతీష్నే. ప్రజల మనిషిగా అందరినీ కలుపుకొని ఎవరైనా సమస్య వచ్చినా నేనున్నా అని ముందుకొచ్చి తన సొంత ఖర్చుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ అంజనేయులు, బీజేవైఎం రాష్ట్ర పెట్రోకాల్ కన్వీనర్ దూసరి విజయ్ కుమార్, వడగం రాజేష్, రాగం బాలరాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాణిక్యపురం గ్రామంలో శ్రీ చౌదరిపల్లి సతీష్ బీజేపీ జిల్లా కార్యదర్శి గారు మాణిక్యపురం గ్రామంలో క్యాన్ల పంపిణీ చేయడం జరిగింది. మాణిక్యపురం చరిత్రలో కనీవీర్యని రీతిలో ఈరోజు 10 రూపాయలు వస్తే జేబులో పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా 100 రూపాయలు వస్తే జేబులో పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండ్రు. మాణిక్యపురం గ్రామం అంటే ఒక ప్రాణంగా ఈ పుట్టిన ఊరుకు, ఈ గడ్డకు, ఈ మట్టికి పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలని సంకల్పంతో మన సత్తన్న ముందుకొచ్చి ఇంటింటికి ప్రతి ఇంటింటికి క్యాన్ల పంపిణీ చేస్తుంది. ఇదే విధంగా ఇదే కార్యక్రమమే కాదు, మన మాణిక్యపురంలో చచ్చిపోయిన బతికిన ఇంటికి పోయి పలకరించి తన వంతు సహకారం కూడా చాలా చేయడం జరిగింది. అదేవిధంగా మాణిక్యపురం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే మాణిక్యపురానికి ఫస్ట్ స్కూల్ బస్సు, మాణిక్యపురం బస్సు రావడానికి ఈ సత్తన్న ఆధ్వర్యంలో, మా బండాంజనేయుల ఆధ్వర్యంలో జరిగింది. ఇట్లాంటి వ్యక్తి స్వచ్ఛందంగా చేసే వ్యక్తులను మీరు ఎన్నుకుంటే ఆయన హార్ట్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా మాణిక్యపురంలో మా సత్తన్న సర్పంచ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఇష్టమైతే ఉండొచ్చని మేము అందరం కలిసి 100% మేము సహకరిస్తాం. రేపు రానున్న ఎలక్షన్లో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం ఉన్న 8 వార్డులకు క్లీన్ స్వీప్ జరిగే అవకాశం ఉంది. ఎవరు చూసినా మంచి జెన్యూన్, మంచి చదువుకున్న వ్యక్తులైనా అట్లాంటి వ్యక్తులను పెట్టుకుంటాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మాణిక్యపురం గ్రామంలో జెండా ఎగరం మా సత్తన్న ఆధ్వర్యం, మా బండాంజనేయుల ఆధ్వర్యంలో మాణిక్యపురంలో జెండా రెపరెపలు ఆడిస్తాం. మాణిక్యపురం గ్రామానికి బీజేపీ ఆధ్వర్యంలో ఏం వచ్చినాయి అంటే ఇట్లాంటి స్వచ్ఛంద నాయకులు వచ్చారు. దాదాపు ఈ మాణిక్యపురం గ్రామంలో 300 పైగా దాదాపు పంచడం జరిగింది. ప్రతి ఇంటికి ఇంకెవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా చాలా క్యాన్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో సతీష్ అని మీ మాణిక్యపురం గ్రామం తరఫున అందరు కలిసి తనకు సహకరించి రేపు ఆయన ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆయనకు కట్టుబడి ఉండాలని. థ్యాంక్ యూ. నా పేరు చౌదరిపల్లి సతీష్, మండలం లింగనగనపురం, గ్రామం మాణిక్యపురం గ్రామం. మాణిక్యపురం గ్రామంలో ఈరోజు సుమారు 300 పైచీలకు క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత ఎక్కువ పాల్గొని స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి తిరుగుకుంటూ క్యాన్లు పంపిణీ చేసినాం. ప్రజలలో మంచి సానుభూతి దొరికింది. ప్రజలు ముందు ఆశీర్వదిస్తే ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లో గల శ్రీ చైతన్య పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకుల వేషధారణలో తరగతులకు హాజరై స్వయంగా పాఠాలు బోధించడం విశేషంగా నిలిచింది. అనంతరం జరిగిన సభలో విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దటంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు తమ జీవితాన్ని త్యాగం చేస్తుంటారు అని కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ రవి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న మొక్కల వంటి వారిని మహావృక్షాలుగా పెంచే తోటమాలులే ఉపాధ్యాయులు. పాఠశాలలు కర్మాగారాల లాంటివి. దేశ భవిష్యత్తుకు కావలసిన గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దే ప్రదేశాలు. విద్యార్థులకు పాఠశాల రెండవ గృహం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీన్ రమేష్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ ప్రశాంతి, ప్రైమరీ ఇన్ఛార్జ్ సౌజన్య, వనజ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. I am Karthik from 10th. I am acting as a principal of our school, Sri Chaitanya High School, RFCL. I am very happy to act as a principal in our school because it is a very precious role in our school. Principal sir makes a precious role. He controls the school, and I am very happy that yesterday was September 5th, Teachers' Day. On the occasion of Sarvapalli Radhakrishna birthday, we are celebrating Teachers' Day, and on the occasion we are celebrating it. I am feeling very proud that our 9th class students, they are acting as teachers whom they want, the role they are playing, and they are supporting the faculty and supporting the school to be very proud, and I am also feeling very proud. There are many teachers in our school, 70, and they are, every teacher and every student are acting. This could be the best thing in my life, seeing me as a principal. Thank you. Today, our students are acting as a teachers and principal, all staff. Every year we are celebrating this. Students will know that what is going on in school, how they are maintaining, how they are taking classes, what is the role of the teacher. Everything they know very well. They can understand what is going on here, how teachers are teaching, how they are preparing. They know everything. This is a very good thing. Every year we are conducting here. Our students are very nice. They are taking very good. Classes are taking very nice. They prepared well. It is a very good thing. Happy Teachers' Day. Thank you. జైపూర్ మండలంలోని దుబ్బపల్లి గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,000 పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇప్పటికీ ఏ హామీ నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఎప్పుడూ పెన్షన్ల కోసం నిలదీయలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు నిజమైన అండ ఎవరు ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ సభలో పాల్గొన్న నా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలైన సోదరులందరికీ హలో. సోదరులందరికీ మీ అందరిని ఇక్కడ సమీకరించడానికి ఇక్కడ కష్టపడ్డ ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులు, సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులుంటే వారందరికీ నేను నా పేద వర్గాల ప్రజలారా, మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామ శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ గ్రామ సర్పంచ్ గంటా విజయసమ్మిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సింగాడి రామ్ గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెల్లగందుల కృష్ణమూర్తి, బీఆర్ఎస్ గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనోన్మానం అసలు పాటిల మనోన్మానం మామా
జై తెలంగాణ చల్లధర్మారెడ్డి గారి నాయకత్వం, చల్లధర్మారెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే మాజీ శాసనసభ్యులు శ్రీ మన ప్రియతమ నాయకుడు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన వెల్లంపల్లి గ్రామంలో గంటా విజయ సమిరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. కేక్ కటింగ్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగినది. ఈ సందర్భంగా మన గ్రామం తరఫున నియోజకవర్గం తరఫున చల్లా ధర్మారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనగామ జిల్లాలో మత సామరస్యం మరోసారి ప్రతిఫలించింది. హంసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జనగామ ఆర్టీసీ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ నితిన్, సీఐలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ మత సామరస్యం వెల్లివిరిసేలా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అద్భుతం. హంసాద్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహ్మద్ యాకూబ్ పాషా మరియు మైనారిటీ నాయకులు ప్రశంసనీయమని పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా హంసాద్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ యాకూబ్ పాషా గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మంచినీటి వాటర్ బాటిల్ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చేసి మేము పాల్గొన్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే హిందువులు జరుపుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి పండుగ గణేష్ ఉత్సవం. గణేష్ పండుగ నుంచి కూడా నవరాత్రులు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఎంతోమంది భక్తులకు వారు వస్తున్న సందర్భంగా వారి దాహాన్ని తీర్చడానికి మరి వారికి నీళ్ల బాటిల్స్ అందిస్తున్నటువంటి యాకూబ్ పాషా గారిని డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని వారికి మరి హిందూ ముస్లింలు అందరూ కూడా దేశభక్తిని కలిగి ఉండి అందరూ కూడా మత సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగాలని కోరుకుంటూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.